అందరికీ నమస్కారం. నా పేరు శివకృష్ణ. స్పిరిచువల్ కోచ్ అండ్ హీలర్. మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, మనకు ఈ యొక్క స్పిరిచువల్ నాలెడ్జ్, స్పిరిచువల్ ఇన్ఫర్మేషన్ ఇంత ఫ్రీగా మనకు, ఇంత సింపుల్‌గా మనకు అందుబాటులోకి వస్తుందంటే, మీరు ఎవరైతే ఉన్నారో, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో, మీరు అవేకెన్ అయ్యున్నారు. స్పిరిచువల్లీ అవేకెన్ అయ్యున్నారు కాబట్టి మీ దగ్గరికి వస్తున్నాయి. మీ దగ్గరికి ఇలా వస్తున్నాయన్నమాట. సో, మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీకోసమే కంప్లీట్‌గా వాచ్ చేసేయండి. స్పిరిచువల్ అవేకెనింగ్ అయిన తర్వాత మనకు ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో, పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, మెయిన్‌గా మనకు పేరెంట్స్ నుంచి లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, మెయిన్‌గా వీరి నుంచి మనకి ఎక్కువ ఫోర్స్ ఉంటుందన్నమాట. సో, డబ్బు విషయంలో కావచ్చు, కెరీర్ విషయంలో కావచ్చు, లేకుంటే మ్యారేజ్ విషయంలో కావచ్చు, ఎక్కువ ఫోర్స్ అనేది ఇస్తూ ఉంటారు. బికాస్ ఆఫ్ మనమే తెచ్చుకుంటాం వాళ్ళ రూపంలో. ఎందుకంటే ఇంకా మోర్ అవేకెన్ అవ్వటానికి. ఏదో ఒక విషయంలో, చిన్న విషయంలో కూడా పెద్ద పెద్ద గొడవలు జరగటము, సీన్ అనేది పెద్దగా క్రియేట్ అవ్వటం జరుగుతుంది. మోర్ నువ్వు నీ లోపలికి చూసుకోవటానికి, ఇంకా నీ లోపల ఏముంది? వాట్ ఈస్ ఇన్‌సైడ్, అసలు ఏముంది లోపల? ఎందుకు బయట సిట్యుయేషన్, ఫ్యామిలీ నుంచి ప్రెషర్ వస్తుంది, లేకుంటే డబ్బు విషయంలో, కెరీర్ విషయంలో ఎందుకు ఇంత స్ట్రగుల్ అవుతున్నాను? బికాస్ ఆఫ్ స్పిరిచువల్ అవేకెనింగ్ తర్వాత ఇవి కామన్‌గా వస్తూ ఉంటాయి. మీరు ఓల్డ్ బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉందో, మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో, మీరు ఎప్పుడైతే వాటిని వదిలేయటానికి ట్రై చేస్తారో, ఆ యొక్క గొడవ అనేది ఎక్కువ లాంగ్ పీరియడ్ వెళ్ళటానికి దారి తీయదనమాట. ఆగిపోతుంది. వెంటనే ఆగిపోతుంది. 1, 2, 3 మాటలతోనే ఆగిపోతుంది. ఆపోజిట్ పర్సన్ కామ్ అవ్వటం జరుగుతుంది. లేకుంటే మీరే కామ్ అవ్వటం జరుగుతుంది. అది సెటిల్ అయిపోతుంది అనమాట. బిఫోర్ స్పిరిచువల్ అవేకెనింగ్ మీరు ఒకవేళ గొడవ పెట్టుకున్నట్లయితే, ఏదో ఒక విషయంలో తగులు జరిగినట్లయితే, కొన్ని రోజుల పాటు అలిగి తినకుండా అలానే కూర్చోండటం జరుగుతుంది అనమాట. బట్ ఇప్పుడు మీకు వచ్చి ఆఫ్టర్ స్పిరిచువల్ అవేకెనింగ్ తర్వాత మీరు ఏదైతే ఫోర్స్‌గా అరిచేస్తారో, కోపడతారో, ఒక 1 ఆర్ 2 అవర్స్ తర్వాత మళ్ళీ మంచిగా అయిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది స్పిరిచువల్ అవేకెనింగ్. లైఫ్ ఫోర్స్ ఎనర్జీ మీకు ఎటువంటి హాని కలగజేయదనమాట. ఎటువంటి హానిని కలగజేయదు. కొన్ని డౌట్స్ వస్తాయి. భయంగా ఉంటుంది. కుండలిని ఎనర్జీ రైజ్ అయితే ఏం జరుగుతుందని భయంగా ఉంటుంది అనే భయంలో చాలా మంది ఉంటారనమాట. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీరు ఎటువంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వన్స్ లైఫ్ ఫోర్స్ ఎనర్జీ, కుండలిని ఎనర్జీ అవేకెన్ అయింది అంటే, కుండలిని అనేది మనం తప్పుగా తీసుకుంటాం. మనం దాన్ని ఏ విధంగా తీసుకుంటున్నామంటే, ఏమో జరిగిపోతుంది, మనకి హ్యాండిల్ చేయడం రాదు. సో ఇక్కడ హ్యాండిల్ కాదు మనం చేయాల్సింది. జస్ట్ లవ్, లవ్, లవ్. కుండలిని ఎనర్జీ అంటే ఒక లైఫ్ ఫోర్స్ ఎనర్జీ. కుండలిని ఎనర్జీ అంటే ఒక సోల్, ఒక లైఫ్ ఫోర్స్ ఎనర్జీ. వివిధ రకాల పేర్లనమాట. సో మనం ఏం చేయాలి అంటే, మనం ఎరుకతో ఉంటే చాలు. షిఫ్ట్ ఏదైతే జరుగుతుందో, షిఫ్ట్ అంటే మనకు తెలుస్తుంది హ్యాపీనెస్ అంటే ఏంటి అనేది. అసలు రియాలిటీ ఏంటి, పీస్‌ఫుల్ అంటే ఏంటి మనకి ఒక అవగాహన వస్తుంది అనమాట. అదే షిఫ్ట్ అంటే. నిజానికి అసలు భయం అనే కాన్సెప్ట్, టెన్షన్, వర్రీ, పెయిన్, ఈ కాన్సెప్ట్స్ ఏమి లేవనమాట. మనం క్రియేట్ చేసుకున్నదే వాటన్నింటిని. నిజానికి భయం అనేది లేదు. ఒకవేళ మీకు ఆ విధంగా అనిపించినప్పుడు, ఆ భయం మీరే. ఈ అవగాహన మనకొచ్చేస్తుంది. ఆ భయం నేనే కదా! ఇంకెందుకు నేను ప్రత్యేకంగా భయపడాలి? ఆ టెన్షన్ నేనే కదా! ఇంకెందుకు నేను ప్రత్యేకంగా టెన్షన్ పడాలి? నేనే కదా! మొత్తం లైఫ్ ఫోర్స్ ఎనర్జీ కదా! ఏదైతే ఖాళీ ప్లేస్ ఉందో అదంతా కూడా లైఫ్ ఫోర్స్ ఎనర్జీ కదా! మొత్తం నేనే కదా! అని మీరు తెలుసుకున్నప్పుడు దాని నుంచి మీకు ఎటువంటి భయం అనేది ఇంకసలు ఉండదు. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఆ ఫీలింగ్ మీకు లోపల కలుగుతుంది. సో ఇదే అన్నమాట మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. థాంక్ యూ. లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ.